బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ ఏకే. అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరు భాస్కర్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అనకాపల్లిలో జనసేన జెండా ఎగరవేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కొనతాల రామకృష్ణను గెలిపిస్తానని ఆయన తెలియజేశారు. జనసేన పార్టీలో కార్యకర్తలందరూ జనసేన అధినేత నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కార్యకర్తలకు సూచించారు. 2019లో నన్ను గుర్తించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు టికెట్ ఇచ్చారని, అలాగే ఈసారి నాకు టికెట్ వస్తుందని ఆశపడ్డానని, కానీ దురదృష్టం వల్ల రాలేదని తెలిపారు. భగవంతుడైన రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అనగా వనవాసం చేయవలసి వచ్చిందని, సామాన్య మానవుడైన నాకు ఇలా జరగడం నేను బాధపడటం లేదని భావ ఉద్వేగంతో తెలియజేశారు. పొత్తులో భాగంగా ఇరువురు నాయకులు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని, దానికి అందరూ కట్టుబడి ఉండాలని తెలియజేశారు. నేను 1999 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానని, ఎలక్షన్స్ తర్వాత నా కుటుంబ సభ్యులతో చర్చించి రాజకీయాల్లో ఉండాలా లేదా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. జనసేన పార్టీ ఆదేశాలు ఇచ్చిన వెంటనే జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ కార్యకర్తలు కొనతాల రామకృష్ణతో ప్రచారం ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది. నేను ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే వాటిని సహృదయంతో విలేకరులు, ప్రజలు క్షమించాలని ఆయన బహిరంగంగా కోరారు. నిన్న జాబితా ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం సమస్యపై మీ పార్టీ అధినేతకు తెలియజేశారా అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు పరుచూరు భాస్కర్రావు మాట్లాడుతూ, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ ఆదేశాలను పాటించాలని, వారు వ్యక్తిగత శ్రేయస్సు కన్నా రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పని చేస్తారని నేను భావిస్తున్నానని సమాధానం ఇవ్వడం జరిగింది. నా వంతు అనకాపల్లి జిల్లాలో జనసేన జెండా ఎగరడానికి తీవ్రంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఆ ఉద్దేశం అయితే ఆ టైప్ అయితే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కూడా చెయ్యాలి. ఎలక్షన్ అన్నప్పుడు ఎవరో ఏదో పార్టీ నుంచి ఒకరే ఉంటారు. ఇప్పుడు పొత్తులు కాబట్టి టీడీపీ జనసేన నుంచి ఒకరే ఉంటారు, వైసీపీ నుంచి ఒకరు ఉంటారు, కాంగ్రెస్ బీజేపీ ఇలా ఉంటారు. కానీ పొత్తు అనుకొని మాట్లాడుకున్నప్పుడు సీట్లు రాకముందు ఒక లెక్క, సీట్లు వచ్చినాక నాకు రాలేదని మార్పు తెచ్చుకోవడం అనేది రాజకీయ ధర్మం కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆ పార్టీ అధినేత మాటకు మేము శిరసా వంచి ఖచ్చితంగా గెలిపిస్తాం. సార్, నిన్న అనకాపల్లిలో జరిగినటువంటి తెలుగుదేశం యొక్క నిరసన శ్రేణిని ఆ యొక్క విషయాన్ని మీ అధినేత దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఇది తుఫాన్లో టీకప్ లాగా ఏదైనా సమస్య పోవడానికి ఏమైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు సార్? నేనైతే ఒకటే చేస్తున్నాను, పార్టీ అధినేతలకి టికెట్లు అలాట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో ఇలాంటి పరిణామాలు రావడం సహజం. నిన్న పిల్లగోవిందన్న ఆఫీస్లో కార్యకర్తలు ఆవేదన, మనోబాధన, వాళ్ళ కష్టం వాళ్ళు తెలియజేయడంలో తప్పులేదు. కాకపోతే మనకు కూడా ఏదైనా ఇంట్లో ఒక చెడు కార్యం జరిగినప్పుడు ఆ పూట రోజు ఉంటుంది, రెండో రోజు నుంచి యథా ప్రకారం మనం ఎలా చేస్తామో అలాగే పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఒకరోజు బాధను మర్చిపోయి ఖచ్చితంగా అధినాయకులు ఇద్దరు నిర్ణయానికి మనం కట్టుబడి పనిచేస్తేనే రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నదానికి ఒక అర్థం ఉంటుంది. ద సేమ్ టైం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి కోసమైనా మన భావితరాల పిల్లల భవిష్యత్తు కోసం మనం దీనికి తలవంచి ఏ క్యాండిడేట్ ఎక్కడ నిలబడితే ఆ క్యాండిడేట్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అయితే ఇరు పార్టీ నాయకులకి, ఓటర్స్ కూడా ఉంది, కార్యకర్తలకు కూడా ఉంది అనేది నా సొంత అభిప్రాయం. కార్యకర్తలు కూడా చాలా సెన్సిటివ్. అందులో మా జనసేన పార్టీ ఎలా ఉంటుందంటే, అంత యువకులు, వాళ్ళ కోపం వచ్చినా అంతే స్పీడ్గా వస్తుంది, ప్రేమ వచ్చినా అంతే స్పీడ్గా వస్తుంది. నేనైతే ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళతో నేను ఇంతకుముందు టీడీపీలో ఉన్నాను ఇన్ఛార్జిగా, కాంగ్రెస్లో ఉన్నాను, పీఆర్పీలో ఉన్నాను, ఇప్పుడు జనసేనలో కూడా ఉన్నాను. నాకున్న అనుభవం మీద వాళ్ళందరినీ కూడా
ఎక్కడికక్కడ ఓ తాటి మీద తీసుకొచ్చి దాన్ని నడిపించగలిగాను. ఇప్పుడు పోటీలో దిగిన నాయకులు కూడా ఆ రకంగానే వాళ్ళని అనుసరించి, ఎందుకంటే జనసేన ఉండబట్టే ఈరోజు ఈ సీటు వచ్చింది. నా వర్గం అని కానీ చిన్న చూపు చూస్తే దేవుడు కూడా క్షమించడం వాళ్ళని, దాన్ని కూడా అర్థం చేసుకొని ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన కిందో లేదన్నా కొంచెం అటు ఇటు ఉన్నా ఆయన జాగ్రత్తగా నడుపుతాడన్న నమ్మకం అయితే నాకు. దాని గురించి నేను చెప్పలేను, నా పరిధి కాదు. పైన వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. పార్టీ అధినేతలు ఇద్దరు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళకి అది కూడా అలాగే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు నాకు టికెట్ ఇచ్చారు. నేను తక్కువ రోజుల్లో వచ్చి 12,800 ఓట్లే తీసుకోవడం జరిగింది, నాకు రావడం జరిగింది. ఆ రోజు ఓటుకు నోటు లేదన్న దానివల్ల మేము దాన్ని పాటించిన దానివల్లనేమో మేము అందరం కూడా మా అధినేతతో సహా మేము కూడా ఓడిపోయాం. కానీ ఓడిపోయిన ఒక్క నెల గ్యాప్ తీసుకొని అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీని రాత్రిపూలు కష్టపడి ఈ కాన్సెన్స్లో ఇంత గట్టిగా జనసేన పార్టీ ఉందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నాకు మా పార్టీ అధినేత అప్పచెప్పిన ఇన్ఛార్జి బాధ్యతల్ని నేనైతే శక్తివంచన లేకుండా కృషి చేసి కష్టపడి డెవలప్ చేశానని తెలియజేసుకుంటూ, ఇన్ని రోజులు అనకాపల్లి ప్రాంతంలో, అనకాపల్లి అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికి కూడా తెలుసు. నా పేరు మీద, అనకాపల్లి పేరు మీద కూడా ఎన్నో పాటలు కూడా మీరు అందరూ వినుంటారు. 99 సంవత్సరం నుంచి ఈ పొద్దు 2024 దాకా ఈ ప్రాంతాన్ని వదలకుండా కంటిన్యూగా వీరితో కష్టాలు సుఖాలు అన్నిటిలో కూడా పాల్పంచుకుంటూ ఇప్పుడు దాకా ఈ అనకాపల్లిలో నేను ఉండేదానికి మీరందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా మళ్ళా ఒకసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, పార్టీ మీకెందుకు చెప్పలేదని ఇందాక కార్యకర్తలు అడిగారు. నిజంగా అలాట్మెంట్ అయినప్పుడు పిలిచి చెప్పుకుంటే బాగుండేది. కానీ మా పార్టీ అధినేత ఉన్న బిజీలో మళ్ళా పిలవచ్చు అని ఏమని అనుకున్నారేమో నాకైతే తెలియదు. కానీ మా కార్యకర్తలకు మాత్రం నేను సర్ది చెప్పడం జరిగింది. కాకపోతే రాజకీయాల్లో ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, దశరథ మహారాజు తన దేశమంతా అలంకరణలతో నింపేసి దశరథ మహారాజుడు కొడుకైన రాముడికి పట్టాభిషేకం చేయాలని రాజదర్బార్ అంతా పువ్వులతో అలంకరించి ఇంకా 10 నిమిషాల్లో నా కొడుకు రాముడు పట్టాభిషేకాన్ని చూడబోతానని దశరథ మహారాజు గారు అనుకుంటా ఉన్న సమయంలో కైకర మహారాణి లేచి, రాజుగారు నాకు ఒక మాట ఇచ్చారు, దశరథ మహారాజు గారు నాకు మాట ఇచ్చారు, ఆ మాటని ఇప్పుడు పూర్తి చేయాలని కైకేయి మహారాణి లేచి అడగడం, రాజుగారు ఏమో అడుగుతుంది చేసేద్దామని, చెప్పండి రాణి గారు ఇప్పుడే పూర్తి చేశానని చెప్పడం. అప్పుడు కైకేయి మహారాణి గారు లేచి, నీ కొడుకు రాముడికి కాదు పట్టాభిషేకం, నాకు నీకు పుట్టిన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని చెప్పడం. అలాంటి రాముడికే అలా అయినప్పుడు మానవ మాతృలైన మనం ఎంత అన్నదే మా కార్యకర్తలకు కూడా నేను చెప్పడం జరిగింది. కాకపోతే నాకు పర్సనల్గా ఒక బాధ అయితే ఉంది. రాముడికి కూడా 14 సంవత్సరాల వనవాసం వెళ్ళి మళ్ళా వచ్చినాక సింహాసనాన్ని అలంకరించాడు. నేనైతే అనకాపల్లి ప్రాంతంలో 99 నుంచి ఈ పొద్దు 2024 దాకా దాదాపు 24 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నాను. రాముడి కన్నా కూడా నేను ఇంకొక 8 ఏళ్ళు ఎక్కువే వనవాసం చేస్తున్నానో ఏమో, దేవుడు నాకెందుకు ఇలా సృష్టించాడు, ఇలా పెట్టాడు అనేది మాత్రం మనసులో అయితే బాధ ఉంది. నేను 99 నుంచి ఎవరినైనా నమ్ముకొని పనిచేశానో అందరూ కూడా నన్ను వదిలేసుకుంటా రావడం జరిగింది. నా రాత అంతే నేను అనుకుంటున్నాను.
ఏది ఏమైనా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మా జనసేన పార్టీ అధినేత ఆశయం లక్ష్యం కోసం ఖచ్చితంగా మేము రాత్రిపోలు కష్టపడి ఇక్కడ అభ్యర్థిగా ఇచ్చిన అన్న కొంతాల రామకృష్ణ గారిని గెలిపించుకునే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. త్వరలోనే కొంతాల రామకృష్ణ గారితో మాట్లాడి పార్టీ కూడా ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు. పార్టీకి నేను నిన్నే మా హరిప్రసాద్ గారికి తెలియజేశాను. మీరు చెప్తే ఎప్పుడైతే అప్పుడు మళ్ళా నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి ఇప్పుడు మన అభ్యర్థి అయిన అన్న కొంతాల రామకృష్ణ గారికి నేను అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పాను. మీరు చెప్తే అది వెంటనే అమలు చేస్తానని తెలియజేయడం జరిగింది. పార్టీ ఆఫీస్ నుంచి ఏ రోజు ఆదేశాలు వస్తే ఆ రోజు మీటింగ్ పెట్టి ఆయనకు అప్పచెప్పి ఆ రోజు నుంచి రాత్రిపోలు కష్టపడి ఆయన్ని గెలిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు దాకా అనకాపల్లి ప్రజలందరూ కూడా నేను ఒకటే నా రిక్వెస్ట్, తెలిసి తెలియక నేను ఎక్కడైనా ఎవరైనా హట్ చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించాలని. నాకు తెలిసి 99 నుంచి ఇప్పుడు దాకా ఈ 24 సంవత్సరాల్లో అది అనకాపల్లి అవని, సోడవరం అవని, మళ్ళా అనకాపల్లి అవని, భీమిలి అవని, ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర చేయి చాపుకుంటా, ఒక చిన్న చెడు పని కూడా చేయకుండా, ఎక్కడ భాస్కర్ రావు గారు ఇలాంటోడు చెడ్డోడు అని అనిపించుకోకుండా 24 సంవత్సరాలు రాజకీయం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ రోజు ఏ పార్టీ వాళ్ళని అడిగినా, కమ్యూనిస్ట్ వాళ్ళని అడిగినా, తెలుగుదేశం వాళ్ళని అడిగినా, వైసీపీ వాళ్ళని అడిగినా, సామాన్య కార్యకర్తలు, ఊర్లో ఉండే విలేజ్లో ఉండే ప్రజలను అడిగినా కూడా భాస్కర్ రావు గారు అంటే చాలా మంచి ఆయన అని చెప్పే విధంగా పనిచేసుకుంటూ వచ్చాను. ఇక మీట నాకు వయసు కూడా 60 వచ్చేసింది. ఇంక నాకు అవకాశం ఉండదేమో. నేను ఎప్పుడు అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటాను. మీకు ఏ మంచి చెడ్డ కార్యక్రమాలైనా నన్ను మర్చిపోకుండా ఆహ్వానిస్తే ఖచ్చితంగా మునుపులాగే మీ మంచి చెడ్డలో కలుసుకొని ఎప్పుడు మీ భాస్కర్ రావు గారినే ఉండిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.